ప్రభుత్వాలు తలుచుకుని పిల్లలు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తులో స్కూల్ అవసరాల కోసం ఎంతెంత వస్తుంది ఇస్తాము, ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత, థర్డ్ ఇయర్కి ఎంత అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొస్తే అప్పుడు పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు. అప్పుడు ఆ సంపాదన చేతిలో పెట్టుకుని ఆ డబ్బులు ఉన్నప్పుడు కానీ ఆ పిల్లల పేరున అంటే గవర్నమెంట్ వేయాలి డిపాజిట్. అది వాళ్ళని ఏమంటే కుదరదు, వాళ్ళని ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. కానీ నిజంగా పోనీ వీళ్ళు ఇస్తారని 30,000 40,000 అన్నా ఇవ్వగలుగుతారా సార్? ఇప్పటికే చాలా పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారన్న 1,500 ఇప్పటికి వాటికే దిక్కులేదు. దాని గురించి ఏం మాట్లాడారు? కార్యకర్తలకి ఎవరికన్నా ఉపయోగం ఉంటుందండి. అది అందరూ కనరని తెలుసు. కాబట్టి నేను చెప్పినట్టు ముస్లింలకి బాగా ఉపయోగం. వాళ్ళు కంటారు, వాళ్ళు ఒత్తిడి తెస్తారు, ఒత్తిడి తెచ్చి తెప్పించుకోగలుగుతారు డబ్బులు. వాళ్ళకు ఉంటుంది ఆ ఛాన్స్. అందుకే నేను విహెచ్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది కేవలం హిందువులకే వర్తింపజేయాలి, ఇప్పటికే ముస్లిం జనాభా ఎప్పుడు ముప్పటిగా పెరుగుతోంది, మీరు ఇచ్చే పథకం వల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతారు, అలా కాకుండా హిందూ యాత్రలకి ప్రయోజనం వర్తించకుండా ఇవ్వండి అని విశ్వ హిందూ పరిషత్ అడిగింది. కానీ అలా చేస్తారా? చెయ్యరు కదా. చెయ్యరు. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎంతవరకు స్పందిస్తారు, నిజంగా జనాభా పెంచే